టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీని వదిలి టీడీపీలో చేరాయి. వారికి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, సిద్ధం ప్రతాప్ రెడ్డి, అన్నెం శంకర్ రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి, పల్లె రామసుబ్బారెడ్డి, సోముల వీరనారాయణ రెడ్డి, సోముల శ్రీనివాసరెడ్డి, సోముల జగన్నాథ్ రెడ్డి మరియు వారి అనుచరులకు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించడంతో పాటు పాత వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గ్రామ కమిటీ కొత్త పాత కలయికతో రాబో ఎన్నికల్లో అందరూ కష్టపడి శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి, సుబ్బారాయుడు, నరసింహారెడ్డి, పిట్టాం రామకృష్ణ, బండి మారసు శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పెమ్మ లక్ష్మయ్య గౌడ్, భూపాల్ రెడ్డి, బద్రి సుబ్బకృష్ణ, వరద కసన్న, కరెన్న, సర్పంచ్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, నియోజకవర్గంలో చక్రపాణి రెడ్డి మనకేం చేసినాడు? మన గ్రామంలో ఈర్నపాడులో ఏం చేసినాడు? ఏం పనులు చేసినాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? నేను కూడా దాదాపు పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి నియోజకవర్గంలో ఇప్పటికే చాలా గ్రామాలు తిరగడం జరిగింది. డోర్ టు డోర్ కూడా వెళ్ళాము. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఇంటి దగ్గర పోయినప్పుడు ఆ ఇంటి దగ్గర అంటే ఆ అక్కను కానీ అన్నను కానీ ఎవరినన్నా అడిగినప్పుడు ఏమన్నా ఏం చూస్తుంది, మీకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేలు జరిగిందా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేలు జరిగిందా అంటే ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా తిట్టినారు. కానీ పొరపాటున ఒక్కసారి అంటే నమ్మి ఏదో నాయన పాదయాత్ర చేస్తుంటే పిల్లోడు కాళ్ళకు బొబ్బలు పోయినాయని ఆడోళ్ళని పట్టుకొని ముద్దులు పెడుతుంటే ఏదో బాగా శంకర ఎక్కించుకొని తిప్పుతాడని చెప్పేసి నమ్మి ఓట్లు వేసినాము. ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత గ్రామాలే నాశనం అయింది చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఊర్లో కూడా అడుగుతా ఉన్నా, మన ఊరికి జరిగినది ఏముందో ఒకసారి చెప్పండి. నేను ఎవరికైనా మైక్ ఇస్తే ఒకసారి వచ్చి మాట్లాడతారా? మన ఊళ్ళో ఈర్నపాడల్లో ఈరోజు మీ ఉత్సాహము చూస్తూ ఉంటే ఇది వాస్తవంగా ఎలక్షన్ టైం ఉన్నట్లేదు, ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినట్టుంది మనకు చూస్తూ ఉంటే వాతావరణం. తెలుగుదేశం పార్టీ మీ ఉత్సాహము, మీ ఆతృత, మీ ప్రేమ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. దీన్ని ఎవరు కూడా ఆపలేడు. అది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను దారింటి వస్తూ ఉంటే మీరే కాదు, ఇళ్ల దగ్గర నుంచి మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు. ఊర్లో ఇళ్లలోంచి కూడా బయటకు వచ్చి చేయూర్తి బ్రహ్మాండంగా చేతులు ఊపుతా ఉన్నారు. ఈ విధంగా గతంలో ఇది జరిగేది కాదు. సో ఆ రోజు కూడా చెప్పినా మేము, నాయన పొరపాటు పడి మీరు ఓట్లు వేస్తే మోసపోతారు. ఎందుకంటే మాకు అనుభవం ఉంది వీళ్ళందరితో, మీకు అనుభవం లేదు, అంతే తేడా. అవునా? జగన్మోహన్ రెడ్డితో మాకు అనుభవం ఉంది, చక్రపాణి రెడ్డితో ఉంది, కానీ మీకు అనుభవం లేక మోసపోయినారు. గతంలో ఈ 2 మండలాలు నంద్యాల నియోజకవర్గంలో అప్పుడు మోహన్ రెడ్డిని గెలిపించారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడిని మొన్న గెలిపించినారు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా మన ప్రాంతం అంతా కూడా రైతాంగం. తెలుగుదేశం పార్టీ మొట్టమొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు పోతిరెడ్డిపాడు కాడ కాలువ దొగి దాని ద్వారా తెలుగుగంగను మన వెలుగోట్లు ఏర్పాటు చేసి కాలువలు దొగి వ్యవసాయం చేస్తుంటాడు పాపం. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఎక్కడ పోయినాయి నీళ్లు? ఆడిపోయినాయి బా నీళ్లు ఎట్టబా? వీళ్ళు వానదేవుడు వెళ్ళమ్మడే, గాలిదేవుడు వెళ్ళమ్మడే, అందరి దేవుడు వెళ్ళమ్మడే కదా. ఎక్కడ పోయారు పాపం వాళ్ళు? రిజర్వాయర్లో నీళ్ళని ఎట్టబోయేది. ఎప్పుడన్నా కూడా ఇన్ని సంవత్సరాలు 1996లో మన రిజర్వాయర్ ఓపెన్ అయింది, గుర్తుపెట్టుకోండి. 96 నుంచి ఈ రోజు అంటే 2004 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, 2019లో ఆయన అధికారంలోకి రాకముందు కూడా ఏ రోజు కూడా మన పంట ఎండిపోలేదు, గుర్తుపెట్టుకోండి. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా 3 టీఎంసీలు ఉంటే కూడా బ్రహ్మాండంగా నీళ్లు వారించడం, మన పొలాలకు బ్రహ్మాండంగా నీళ్లు వారించడం. అది కూడా ఎప్పుడు ఏప్రిల్ నెలలో, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏంది ఇప్పుడు వచ్చింది, స్టార్ట్ అయింది. మనకు మేకే ఎండిపోయి అంటే మార్చి మొదటి వారానికే వెలుగోడు రిజర్వాయర్ ఎండిపోయి నీళ్లు లేని పరిస్థితికి వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. నా బాధ ఏంటంటే
ఈరోజు పంట పండించుకునే రైతులకే కాదు, రైతు అంటే పశువులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, బరగొడ్లు ఉంటాయి, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, అవునా, కోళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి. మన దీళ్ళకి నీళ్ళు లేవు. ఇప్పుడు నువ్వన్న ఒక బాటిలో చాలా కొనుక్కొచ్చుకుంటున్నావు, రేపు నీకున్న ఎద్దులకేం కావాలా, బరగొడ్లకేం కావాలా, ఆవులకేం కావాలా, నీళ్ళు ఎక్కడి నుంచి తప్పుతుంది వాళ్ళకు? ఇంత దారుణంగా తయారైనారే వీళ్ళు. మళ్ళీ వీళ్ళకి ఓట్లేస్తారా? మళ్ళీ వీళ్ళే కావాలా? మళ్ళీ కావాలా? మొన్న కూడా దాదాపు ఒక 2 నెలల కిందట మన ఊర్లో మీటింగ్ అయింది, అరుక్కాడ, గుర్తుందా? అవునా? మా చెట్టు కింద కొంతమంది కూర్చోండి పాపం అరవింద్. ఎప్పుడు అడిగేది నేను ఫిబ్రవరిలో మీ ఊర్లో మీటింగ్ జరిగింది. ఆ రోజే అడిగిన, ఆ రోజుకి లేవు నీళ్లు. ఇప్పుడు కానీ చూస్తే ఏప్రిల్లో ఎత్తిపోయింది, అన్ని అయిపోయినాయి. రేపు తాగేదానికి తాంగం అంటే ఒక వ్యవసాయం ఒక్కటే కాదు కదా, దాని అమ్మటి రైతుకు సంబంధించిన అనేకం ఉంటాయి. ఇవన్నీ పశువులు, ఎద్దులు, బరగొడ్లు అన్నీ ఉంటాయి కదా. ఈ రైతు పని అంటే ఇదే కదా. అది సర్కార్ బాగా తెలుసు. ఇది ముందే చెప్పినాం, నమ్మకండి మోసపోతారంటే పాపం ఆశపడినారు. బుడ్డ రాజశేఖర రెడ్డి ఇవన్నీ బాగానే చేశాడు, ఆయన కంటే ఏమో ఎక్కువ చేస్తాడు. పాపం చంద్రబాబు బాగానే చేసినాడు, ఆయన కంటే ఎక్కువ చేస్తాడేమో. లేకపోతే వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు బాగా చేస్తాడు కదా, పాపం ఈయనంగా బాగా చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. ఏం చేశాడు? ఇప్పుడు అందరికి గుండు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆ రోజు ముద్దులు పెట్టాడు, ఇప్పుడు వంగబెట్టి గుద్దుతున్నాడు వేసి. మళ్ళా లేని కూడా పరిస్థితి లేదు మీకు. మళ్ళీ వీళ్ళని తెచ్చిపెట్టుకుంటే రేపు ఇందాక మన వాళ్ళు చెప్పినారు, లాయర్ గారు చెప్పినారు, మన పొలాలన్నీ కూడా తాకట్టు పెట్టి మనల్ని ఊడిపించే కార్యక్రమం జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే బ్రిటిష్ కాలంలో చాలా సంతోషం. ఈరోజే మీ గ్రామంలో బుడ్డ రాజశేఖర అలాగే శివశంకర్ రెడ్డి గారు, చింతపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వీరనారాయణ రెడ్డి గారు, పిట్టం వెంకట సుబ్బారెడ్డి గారు, అలాగే పిట్టం మధుసూదన్ రెడ్డి గారు, సోముల వీరనారాయణ రెడ్డి గారు, సోముల ప్రతాప్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, నాగరాజు గారు, పల్లె తిమ్మారెడ్డి గారు, రెడ్డి గారు,
చింతకుంట్ల భాస్కర్ రెడ్డి గారు, చింతకుంట్ల రామకృష్ణారెడ్డి గారు, చింతకుంట్ల బాలకృష్ణారెడ్డి గారు, చింతకుంట్ల రామకృష్ణారెడ్డి గారు, అన్నం శ్రీనివాసరెడ్డి గారు. ఈ 1000 రూపాయలు వసూలు చేసే రకం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అందరికీ నా నమస్కారములు. ఈ సమావేశానికి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారములు. సార్ ఎమ్మెల్యేగా గెలిపించినాము, మళ్ళీ ఈ తరువాత కూడా మేము తెలుగుదేశం తరఫున గెలిపించాలని కృషి చేస్తాము అని మాటిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పార్టీ మాది వచ్చినాం అన్నమాట, అంతే. లేకుంటే ఇంతకుముందుకు ఎమ్మెల్యే గెలిపించినాము అధిక మేరతో, ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేధావితో గెలిపిస్తామని ఆశిస్తూ చెరువేసుకుంటున్నాను. జై. వేదిక అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి, మన కాపు సామాజిక వర్గ సాధికారికత అధ్యక్షులు చింతల సుబ్బారెడ్డి గారికి, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, వీరనారాయణ గారికి, శంకర్ రెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మిగతా అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, బంధువులకు, అలాగే ఈందపాడ గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మీరు రాజన్నకు అపూర్వ స్వాగతం పలికినారు. ఇది మీరు రేపు వచ్చే ఎన్నికలలో కూడా నిలబెట్టుకొని ఇక్కడ భారీ మెజార్టీని తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే మనకు తెలిసిన బంధువులను కానీ మిత్రులను కానీ అందరినీ కూడా చుట్టుపక్కల మీకు అందరికి బంధుత్వాలు ఉన్నాయి. మన బండాతూరు వల్ల అందరికీ ప్రతి ఒక్కరికి బంధుత్వాలు ఉన్నాయి. ఈందపాడు గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో బంధుత్వం ఉంది. లింగాపురం, వెంగళరెడ్డిపేట, సంతజోటూరు, పర్వటూరు, బోధనం, ఇవన్నీ గ్రామాల్లో బంధుత్వాలు ఉన్నాయి. ప్రతి బంధువును కూడా మేల్కొల్పి పార్టీలో చేర్పించి ఓట్లు ఇచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఎందుకంటే ఈ జగన్ పాలనలో ఇది రాక్షస పాలన. 10 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు మనతో. అలాగే డ్రగ్స్ మాఫియా మన పిల్లలందరినీ కూడా డ్రగ్స్ వైపుకు మళ్ళిస్తున్నాడు. యువతను చదువుకున్న యువతనందరినీ కూడా డ్రగ్స్ వైపుకు మళ్ళిస్తున్నాడు. మొన్ననే తెలిసింది, విశాఖపట్నంలో ఒక కంటైనర్ దొరికింది డ్రగ్స్. మన రాయలసీమలోనే వచ్చినాయి. ఒక భద్రాద్రి రామన్న తెలంగాణకు పోయింది, మనకు శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న మన రాయలసీమలోనే వెలిసినారు. ఈ దేవుళ్ళ సాక్షిగా బుడ్డా రాజశేఖర రెడ్డి గెలిచేది ఖాయం. అదృష్టం బాగుంది. సీనియారిటీ ప్రకారంగా మంత్రిగా, అదే అబ్బాయి కింద కూర్చో, మంత్రిగా మైనార్టీ కోటాలో ఆయనకు వచ్చిన ఫరూక్ గారికి, మన రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రావాలని మంచి పూర్తిగా కోరుకుంటా. ఇక్కడ భువనేశ్వర్ గారిది చిత్రం జరుగుతుంది. ఒక హిందీ అంతే తుర్కము రానివాడు వచ్చేవాడు హైదరాబాద్కు పోయినాడు.